చండీగఢ్ లో రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు కొనసాగుతున్నాయి. 2 గంటలు ఆలస్యంగా చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయలు రైతు నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. కనీస మద్దతు ధర చట్టంపైన లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ, రుణమాఫీ, రైతులకు పెన్షన్, రైతులపై కేసుల ఎత్తివేత సహా 10 డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు రైతులు. ఇక ఇంతకు ముందు 3 సార్లు కేంద్రం రైతుల మధ్య చర్చలు జరిగాయి. ఈ నెల 8, 13, 15వ తేదీల్లో రైతులతో చర్చలు జరిపింది కేంద్రం. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిరెడ్డి తెలుసుకుందాం. గోపి, రైతు సంఘాల నాయకులతో 2 గంటలుగా కేంద్ర మంత్రుల సమావేశం కొనసాగుతోంది. చండీగఢ్ లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ లో ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, అలాగే హోంమంత్రి నిత్యానంద రాయలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా రైతులతో చర్చల్లో పాల్గొన్నారు. 14 రైతు సంఘాలకు సంబంధించిన రైతు నాయకులు ప్రస్తుతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రైతుల పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత పైన లిఖిత పూర్వక హామీ కోరుతున్నారు. అలాగే విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ సహా రైతు రుణమాఫీ, రైతులకు పెన్షన్, రైతులపై ఉన్న కేసులు ఎత్తివేత సహా 10 డిమాండ్లను వీళ్ళు కేంద్రం ఉంచుతున్నారు. అలాగే ప్రస్తుతం సానుకూలంగా చర్చలు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ రోజు బీజేపీ జాతీయ సమావేశాల్లో ఇటు విపక్షాలపైన ఇండియా కూటమి పైన ఇటు మోడీ అలాగే అమిత్ షా విరుచుకుపడడం, అలాగే బీజేపీకి సంబంధించిన కీలక నేత ఇటు పంజాబ్ కి సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు కూడా ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడడం జరిగింది. పంజాబ్ రైతుల ఆందోళనలు పరిగణలోకి తీసుకోవాలి, ఒక సానుకూలమైన హామీ వారికి ఇవ్వాలి అని చెప్పి పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కూడా సునీల్ జాఖర్ కూడా ఇటు కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. సో ప్రస్తుతం ఒక సానుకూలమైన వాతావరణంలో అయితే చర్చలు జరుగుతున్నాయి. రైతులకి హామీ ఇచ్చే దిశగా కేంద్రం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ సహా నకిలీ విత్తనాలు, రసాయనాలు అమ్మేవారిపైన కఠిన చర్యలు, అలాగే పంటల మద్దతు ధరకు సంబంధించి ప్రస్తుతం 17వ లోక్సభ సమయం ముగిసిపోబోతోంది. పార్లమెంట్ సమావేశాలు జరిగే పరిస్థితి లేదు. సో చట్టబద్ధత కల్పించే అంశం పైన పార్లమెంట్ లో చట్టం చేయాల్సి ఉంటుంది, అలాగే రాష్ట్రాలతో చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత దీనిపైన ముఖ్యంగా అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా రైతుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటామన్న హామీని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇటీవల ముఖ్యంగా 2 ఏళ్ల క్రితం వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా 2 నెలల క్రితం రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత సహా విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ, అలాగే రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేత సహా రైతులకు పెన్షన్, అలాగే ఒక స్మారక చిహ్నం నిర్మించడం, 750 మంది అమరులు అయ్యారు. సో ఈ రోజు కూడా ముఖ్యంగా శంభు బార్డర్ లో 79 ఏళ్ల ఒక ముఖ్యంగా గురుదాస్పూర్ కు సంబంధించిన రైతు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా గియాన్ సింగ్ కి ప్రస్తుతం ఈ సమావేశం ప్రారంభమయ్యే ముందు రైతు సంఘాల నాయకులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. 6 గంటలకే ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా ఇటు ఢిల్లీ నుంచి చండీగఢ్ కి కేంద్ర మంత్రులు చేరుకోవడంలో కొంత ఆలస్యం కావడంతో 2 గంటలు ఆలస్యంగా ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం 2 గంటలుగా సమావేశం అయితే కొనసాగుతోంది. కొంత సానుకూలమైన వాతావరణంలోనే చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో మరి కాసేపట్లో ముఖ్యంగా ఈ చర్చల సారాంశం వెల్లడయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కాలయాపన కాదు, ఒక స్పష్టమైన హామీ ఇస్తే మా ఢిల్లీ చలో ఆందోళన విరమిస్తాం, లేకపోతే ఖచ్చితంగా మేము ఢిల్లీ వెళ్లి తీరుతామని చెప్పి రైతులు 6 రోజులుగా ఇటు పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దుల్లో శంభు బోర్డర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. 4-5 సార్లు రైతుల పైన టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది, అలాగే రబ్బర్ బుల్లెట్లు, ఇటు ముఖ్యంగా వాటర్ కెనాన్స్ కూడా ప్రయోగించడం జరిగింది. సో ప్రస్తుతం రైతులైతే తమ ఆందోళన కొనసాగిస్తాం, మా డిమాండ్లను పరిష్కరించేంత వరకు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇదే మాకు సరైన సమయం, ఖచ్చితమైన స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. సో ఈ రోజు కేంద్ర మంత్రులు ముఖ్యంగా గత 3వ సమావేశం సందర్భంగా కేబినెట్ లో చర్చించి కేంద్ర మంత్రులతో ముఖ్యంగా ప్రధానితో చర్చించిన తర్వాత మేము ఈ అంశం పైన సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గత సమావేశం సందర్భంగా 15వ తేదీ రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు జాతీయ సమావేశాల సందర్భంగా అలాగే పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రితో చర్చలు జరపడం జరిగింది. కాబట్టి కొంత సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ గోపి.